ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్ధ ఉన్మాదం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మూలం రమేష్, సిహెచ్ సాగర్, బసవరాజు, శాంతి సంఘం రాష్ట్ర కన్వీనర్ సతీష్లు మాట్లాడారు. ఆయిల్పై ఆధిపత్యం కోసం ప్రపంచంపై పెత్తనం సాగించాలని దుర్మార్గపూరితమైన ఉద్దేశంతో అమెరికా అనేక దేశాలపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయెల్ చేత దాడి చేయించడం జరిగిందన్నారు. అమెరికా యుద్ధ ఉన్మాద చర్యలను ప్రతి పౌరులు వ్యతిరేకించాలని కోరారు. మానవాళికి పెనుముప్పుగా తయారవుతున్న యుద్ధ ఉన్మాదాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఎం మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాంబాబు, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ గత 45 రోజుల నుంచి సైన్యాన్ని దింపి ఇరాన్ మీద దాడి చేసేదానికి ముందుగానే ఒక ప్రయత్నం చేసుకున్నారు. దాంట్లో భాగంగానే నిన్న జరిగిన దాడిలో ఇరాన్ అనేక మంది, కనీసం వందలాది మంది చనిపోవటం జరిగింది. హాస్పిటల్ మీద, చిన్న పిల్లల మీద దాడులు జరిగాయి, చనిపోయారు. ఏదైతే రక్షణ మంత్రి కానీ, సైన్యాధిపతి కానీ, ఇలాంటి అనేక మంది ప్రముఖులు చనిపోయారు. ఇదే కాకుండా ఈరోజు కూడా ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి దాన్ని అమెరికా సామ్రాజ్యవాదం కానీ, ఇజ్రాయెల్ కానీ ఈరోజుకు దాన్ని వెనక్కి తీసుకోలేదు. యుద్ధాన్ని ఆపాలి, ప్రజల శాంతిని కోరుకునేటువంటి అనేక మంది ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు కోరుకుంటున్నాయి. ఓ పక్క మనం చూసాం, మనం గ్రీన్లాండ్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అంటే ఎక్కడ ఆయిల్ ఉందో ఆ ప్రాంతాన్నంతా ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల మీద దాడులు చేసేదానికి సామ్రాజ్యవాద దేశం అనేటువంటి అమెరికా కూటమి ప్రభుత్వం, వాళ్ళు ఉండేటువంటి G7 దేశాలు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల దీన్ని శాంతిని కోరుకోవాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలనేటువంటిది ఈరోజు గాంధీ బొమ్మ కాడి నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. అందువల్ల వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అనేక మంది మేధావులు దీంట్లో పాల్గొన్నారు. దీన్ని యుద్ధాన్ని ఆపాలనేటువంటిది, ఇరాన్ మీద దాడులను ఆపాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. సతీష్ కుమార్, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి అమాయకులైనటువంటి చిన్నారులు, ప్రజల ప్రాణాలని బలి తీసుకోవడాన్ని, దాడిని ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం సృష్టిస్తూ ఉంది. గతంలో ఇజ్రాయెల్ దురంకారంగా పాలస్తీనా మీద దాడి చేసి వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, అమాయకులు అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అన్యాయంగా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే భారతదేశాన్ని కూడా అమెరికా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. నేను చెప్పినట్టుగానే వినకపోతే నీ సంగతి తెలుస్తానని చెప్పేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఆ దేశ సుప్రీంకోర్టే అమెరికా విధించినటువంటి సుంకాలు అన్యాయంగా ఉన్నాయని రద్దు చేస్తే నేను ఆ దేశ సుప్రీంకోర్టు మాట కూడా విన్నని చెప్పేసి ట్రంప్ ఈరోజు మళ్ళీ నేను సుంకాలు పెంచుతానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట ఎవరైతే వినరో ఆ దేశం మీద దాడి చేస్తానని చెప్పేసి ఈరోజు అమెరికా అధ్యక్షుడు మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ రకంగా ప్రపంచ పోలీసుగా ఈరోజు పెత్తనం చేసేటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా న్యాయ సూత్రాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నింటినీ ఉల్లంఘించి ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలను బెదిరిస్తూ దాడులు దిగుతూ ఉంది అమెరికా. ఇది ప్రపంచంలో ఉన్న ప్రపంచ శాంతికి పెను ప్రమాదం వచ్చి పడింది. కాబట్టి అమెరికా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. శాంతి కాముకులందరూ అందరూ కూడా ఈ యుద్ధ వాతావరణానికి వ్యతిరేకంగా కలిసి రావాలని కోరుతున్నాం. నేను ఎం బసవరాజు, SUCI సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేది పూర్తిగా కుంచుకుపోయింది. ఒక వస్తువు కొంటే మరొక వస్తువు ఇస్తాము అని అనేక ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా ఈరోజు వ్యాపారాలు జరగడం లేదు. ఈ వ్యాపారాలని కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న భాగంగానే అమెరికా ముఖ్యంగా యుద్ధ సామాగ్రిని తయారు చేసుకుంటుంది. ఆ యుద్ధ సామాగ్రి ఖర్చు అయితే మాత్రమే అమెరికా మనుగడ ఉంటుంది.
కాబట్టి ఈ యుద్ధ సామాగ్రిని యుద్ధంలో వాడడం ద్వారా మాత్రమే వాళ్ళు వ్యాపారం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అనేక దేశాల మీద అమెరికా తన పెత్తలను కొనసాగిస్తూ ఈ యుద్ధాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇంతవరకు అన్ని యుద్ధాలు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఈవెన్ రష్యా కూడా ఇంకో దేశం మీద దాడి చేసింది. ఈ రకంగా ఒక మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి కండిషన్ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తయారవుతోంది. ఇది కేవలం మార్కెట్ సంక్షోభం వల్ల మాత్రం జరుగుతోంది. ఈ వ్యవస్థ ఇంకెంత మాత్రం ముందుకు పోజాలదు. కాబట్టి ఈ వ్యవస్థ అత్యంత దిగజారి స్థాయికి వెళ్ళిపోయింది. పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిజం ద్వారా సోషలిజం తీసుకురావడం ద్వారా మాత్రం ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అటువంటి వైపు ప్రజలందరూ ముందుకు రావాల్సిందిగా SUCI సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. సాగర్ CPML న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి. అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అది ఒక మట్టికాళ్ల మహారాక్షసిగా తయారవుతూ తన ఊబిలోంచి బయటపడడానికి ఎక్కడైతే చమురు సంపదలు కలిగిన దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద ఆక్రమించుకోవడానికి దాదాపు 500 మందిగా చిన్న పిల్లలు కూడా ఇప్పటికీ పాలస్తీనాలో 70,000 మందికి పైగా పౌరులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ అమెరికా కూటమితో ఈరోజు ప్రపంచానికి ఒక శాంతికి సవాల్ విసురుతూ ఉంది. కాబట్టి 145 కోట్ల భారత ప్రజలు ఉన్నటువంటి భారత ప్రభుత్వం వెంటనే ఇరాన్ దానికి అండగా ఉండాలి. యుద్ధాన్ని ఆపాలని చెప్పి కూడా పార్లమెంట్ ద్వారా తీర్మానం చేయాలి. భారత ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఇరాన్ తోటి శాంతి కాముక సంబంధాలు కలిగినటువంటి భారతదేశం ఇరాన్ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి నెల్లూరులో వామపక్షాల ఆధ్వర్యంలో శాంతి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.